జిల్లాలోని మండల కేంద్రమైనటువంటి రాజోలిలో ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా వెనక ఉన్నది పునరావాస గృహాలు అని పిలుస్తారు. అంటే వరదలు వచ్చిన అనంతరం ప్రజలు నివసించడానికి నివాస యోగ్యమైనటువంటి గృహాలు అని చెప్పేసి ప్రభుత్వం వారు వీటిని మంజూరు చేశారు. కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇక్కడ రోడ్ల మీద అంతా నీరు చేరిపోయి ఉంటుంది. ఇంకా మరీ ముఖ్యంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి అయితే నీరు ప్రవహిస్తూ ఉంది, వర్షపు నీరు. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ నుంచి షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగితే ఇక్కడ ఉన్న ఇండ్ల వాళ్ళందరికీ కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీనివల్ల ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందని ఇక్కడ నివసించేటటువంటి చేనేత కార్మికులైతే బిక్కుబిక్కుమని భయపడుతూ భయాందోళనలో జీవిస్తున్నారు. ఇక్కడ వీళ్ళకు ఎటువంటి సౌకర్యాలు లేవు. ఇండ్ల మధ్యన మొత్తం ముళ్ళ కంచెలు పెరిగిపోయి ఈ పాములు, ప్రమాదకరమైనటువంటి జంతువులు కూడా వచ్చే అవకాశం ఉంది. అదే